హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ ములక్కాయ పప్పుచారు. ఇంటింటికో రకంగా చేస్తారు, చేతికో రుచి ఉంటుంది. అందులోనూ అమ్మమ్మలు పెడితే గ్లాసుల్లో పోసుకొని తాగొచ్చు. మా పప్పుచారు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఎన్ని కొత్త రకాల వంటకాలు వచ్చినా కూడా ఇలాంటి పాత వంటకాలకి ఏది సరిపోదు. అందులో ఒకటి పప్పుచారు. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేయాలో చూడండి. ముందుగా ఇందులో కావాల్సినవి 250 గ్రాముల కందిపప్పు, 6 ములక్కాయలు, 4 టేబుల్ స్పూన్ల నూనె, జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 5 వెల్లుల్లిపాయలు, 15 పచ్చిమిర్చి, 100 గ్రాముల చింతపండు, ఉప్పు, 100 గ్రాముల శనగపప్పు, టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా శనగపప్పుని, కందిపప్పుని ఒక దాంట్లో వేసుకుని 2-3 సార్లు నీట్గా కడిగి ఒక కుక్కర్లో పప్పుని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పప్పు మునిగే వరకు నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. అంతలోపు చింతపండులో నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. పులుసు పిండుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. 3 నుండి 4 విజిల్స్ వస్తే చాలు, పప్పు మెత్తగా ఉడికిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న గాలిని తీసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పుని గంటెతో కానీ పప్పు గుత్తితో కానీ మంచిగా రుబ్బుకోవాలి. ఉప్పు జీలకర్ర మీ ఆప్షన్, వేసుకోకపోయినా పర్లేదు. నేను కొద్దిగా పప్పుని సపరేట్గా తీసుకుంటున్నాను. పప్పుచారులో తినేటప్పుడు బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో, సరిపోకపోతే కనుక మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 నుండి 6 నిమిషాలు పులుసు కొద్దిగా దగ్గరకు అయితే చాలు. అప్పుడే ములక్కాయలకి ఉప్పు, పులుపు, కారం అనేది మంచిగా పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉడికించి పెట్టిన పప్పుని వేసుకొని 1 నిమిషం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 నుండి 5 నిమిషాలు మసల పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, 5 వెల్లుల్లిపాయలు, 4 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా పప్పుచారులో వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.